సారు నేను రెడీ, బయలుదేరదామా? ఏంటి ఈ రోజు కొత్తగా చాలా మంది మన ఇంటి వంటలో జాయిన్ అవ్వబోతున్నారు సారు. తొందరగా వెళ్ళాలి, పదండి పదండి. వెళ్దాంలే, నువ్వు ఈ కోటు వేసుకుంటే. లాయర్ కోట ఇదెక్కడిది సారు? మీ అక్కది. అమ్మో సారు, అక్క కోట్ తెచ్చారా? తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇటు ఇవ్వండి, నేను పెడదాంలే. ఒక్కసారి వేసుకో టైలర్. నువ్వు లాయర్ కోట్లో ఎలా ఉంటావో చూడాలని కోరికగా ఉంది. అయ్యో సారు, నేను ఈ కోటు ముట్టుకున్నానని తెలిసినా అక్క తిడుతుంది. ఇంకా వేసుకుంటేనా అంతే, అయిపోయింది. ఇటు ఇవ్వండి. మీ అక్కకి ఎలా తెలుస్తుంది? ఇక్కడికి వచ్చామన్నా చూస్తుందా? ఎలాగో తెచ్చేశాను కదా, నా కోసం టైలర్. ఒక్కసారి వేసుకో ప్లీజ్. సారు నా మాట వినండి. వద్దు వద్దు, పదండి ప్లీజ్ టైలర్, ఒక్కసారి నా కోసం. నువ్వు వాడు తిరుగు. సారు సారు వద్దు సారు, ప్లీజ్ టైలర్, చెయ్యు చెయ్యు. ధరణి, సారు అదిగో అత్తయ్య పిలుస్తున్నారు. టైలర్, నేను ఇలా కోట్లో చూస్తుంటే వదలబుద్ధి కావట్లేదు టైలర్. పొద్దు పొద్దున్నే ఏంటిది సారు? ధరణి, సారు సారు ప్లీజ్ వదలండి. వస్తున్నాను అత్తయ్య. శ్రావణి, శ్రావణి. శ్రావణి అని పిలుస్తుందేంటి? ఓ, కోట్ వేసుకున్నాను కదా, నన్ను చూసి అక్క అనుకుంటుంది. ఏంటి పిన్ని? ఏం చూస్తున్నావు పిన్ని? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ధరణి ఇక్కడెక్కడైనా ఉందేమోనని చూస్తున్నాను. అసలే అది పావు చెవుల్ది. అవును, ఇంతకీ విషయం ఏంటో చెప్పు పిన్ని. ఈరోజు ధరణి ఇంటి వంట కంపెనీ మొత్తం కూలిపోయే పెద్ద ప్లాన్ వేశాను. అది ప్లాన్. నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను. గుడ్ న్యూస్ వినడానికి రెడీగా ఉండు. శోభన్ రాజు, శోభన్ రాజు. అమ్మ పిన్ని, ఎంత పెద్ద ప్లాన్ వేసావు. అక్క అనుకుని నాకు చెప్పావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పని అయి ఉండేది. చెప్తాను సంగతి. ఇదక్క జరిగింది.
అక్క, ఈ రోజు నీ కోట్ వేసుకున్నందుకు మాకు మాత్రం మంచే జరిగింది. అసలు విషయం చెప్పడం మర్చిపోయావు టైలర్. వదినా, ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. లాయర్ కోట్ మాత్రం నీకన్నా మా టైలర్కి బాగా సూట్ అయింది. కుట్టు మిషన్ తొక్కుకునేది లాయర్ కోట్ కుట్టగలదేమో గాని ఆ కోట్ వేసుకున్నంత మాత్రాన లాయర్ అయిపోతాం. ఇంకొకసారి నా కోట్ వేసుకున్నావని గాని దాన్ని ముట్టుకున్నావని గాని తెలిస్తే చంపేస్తాను. పట్టించుకోవద్దు సారు. అక్క కోటు వేసుకోవడం వల్ల మనకి మంచే జరిగింది కదా. అక్కొక మాట అంటే ఏమైంది సారు? ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అయినా మీకు ఇదేం పోయే కాలం పిన్ని, ఎంత చెప్పినా మారరా మీరు? మీకు ముందే చెప్పాను, మా వెనక గోతులు తీయద్దు, మీరే అందులో పడతారు అని. అయినా మీరు మారకపోతే ఎలా చెప్పండి? బాబాయ్, పిన్నంటే మనిషి పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. మరి మీ బుద్ధి ఏమైపోయింది బాబాయ్? మీరు 10 మందిని వంటలు చేసే వాళ్ళని కిడ్నాప్ చేసేస్తే బిజినెస్ పడిపోతుందని ఎలా అనుకున్నారు బాబాయ్? బాబాయ్, ఇది ఆన్లైన్ బిజినెస్. ఈ రోజు ఇంకో 100 మంది వంట చేసే వాళ్ళు జాయిన్ అయ్యారు. రోజు రోజుకి ఇది ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. ఇక దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అయినా మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఈరోజు మాస్క్ వేసుకొచ్చావు కదా, దాన్ని నీ మొహానికేసి కుట్టేస్తాను. రా టైలర్. అన్నీ ఇలా రివర్స్ అవుతున్నాయేంటి శోభన్ రాజు? రివర్సా నీ మొహమా? అన్నీ తింగర పనులు చేస్తే రివర్స్ అవకేమవుద్దే? అయినా ఇన్నాళ్ళు దగ్గరుండి చూస్తున్నావు, ధరణికి శ్రావణికి ఆ మాత్రం తేడా తెలీదే? అది కాదు శోభన్ రాజు. నువ్వు మాట్లాడకు. నువ్వు చేసే తింగర పనుల వల్ల నేను దుబ్బులు తినాల్సి వస్తుంది. ఇదిగో, ఇంకొక్కసారి మళ్ళీ ఏదన్నా ప్లాన్ అన్నావు అనుకో, తొవ్వి పాతేస్తాను మళ్ళీ. అందరూ అనేవాళ్లే ప్లాన్ రివర్స్ అయ్యేసరికి ఇలాగే మాట్లాడతారు. ఏమన్నా పట్టిందా ఏంటి దీనికి? ఇలా మంచాన్ని కొడుతుందేంటి? కూతుని కంటే సరిపోతుందా? అది ఎక్కడుంది, ఎలా ఉంది, అసలు దాని భవిష్యత్ ఏంటి అని ఒక్కరోజైనా ఆలోచించావా? ఎవరి మీదో కోపం మంచం మీద చూపిస్తున్నట్టుందే. అవును, కూతురు గురించి ఏదో అంటుంది. ఆదిత్యతో పెళ్లి చేసే ఛాన్స్ లేకుండా కూతురు ప్రేమించినోడితో పెళ్లి చేశాను కదా, నా మీదున్న కోపం ఇలా చూపిస్తుందా? వీడు బతుకుండగా నీకు అన్యాయం చేశాడు, చచ్చిపోయి నాకు అన్యాయం చేస్తున్నాడు. నీ మొహానికి 2 పిల్లలు కావాల్సి వచ్చిందిరా. నా మొహానికి నువ్వు ఒక్కదానివే ఎక్కువ, మళ్ళీ 2వ పెళ్ళాం అంటావేంటే? నా మీద కాదు, ఎవరి మీదో కోపం చూపిస్తుంది. చేసుకుంటే చేసుకున్నావు, కానీ తల్లి పిల్లని అనాథల్లా వదిలేస్తావా? ఓసిని అమ్మ కడుపు బంగారంగాను ఇంత ఆవేశంలో కూడా తగ్గదేంటి? అమ్మో, ఆపకపోతే అలసిపోయి మంచం పట్టేలా ఉంది. నీకు పిచ్చి కనిపెట్టిందా? వదులు శోభన్ రాజు, వదులు. ఇన్నేళ్ల నా బాధ కోపం ఈ రోజుతో తీరిపోవాలి. ఆగమంటే
కన్న తండ్రి ఫోటోలు కొడతావేంటే? నీకేమైనా మతిపోయిందే? కన్న తండ్రా వీడు? వీడు నా కన్న తండ్రా? ఏ రోజైనా కన్న తండ్రిలా ఉన్నాడా? కన్న తండ్రి పెంచినట్టు పెంచాడా? ఈ రోజు నేను ఇన్ని పాటలు పడ్డానికి వీడే కదా కారణం. అప్పుడే నా వాటా నా మొహాన్ని కొట్టుంటే నా పాటలు నేను పడుండేదాన్ని. కానీ ఇవ్వకుండా తెచ్చి కొడుకు అప్పగించాడు. ఇప్పుడు ఇంట్లో కుక్క పాటలు పడాల్సి వస్తుంది. చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు, లేదంటే ఇప్పుడు చంపేసి ఉండేదాన్ని. కొడితే ఏమొస్తుంది? కన్న తండ్రి ఫోటోలు కొడితే ఏమొస్తుంది? నీకు ఆయాసం, దగ్గు, మందులకు డబ్బు ఖర్చు తప్ప. చూడు, బాగా ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్ వెయ్యాలి. ఎన్ని ప్లాన్స్ వేసినా వర్కౌట్ అవ్వట్లేదు శోభన్ రాజు. అదే కదా నా బాధ అంతా. ఇక్కడ ఏం చేసినా వర్కౌట్ కాదని తేలిపోయింది. అందుకే కొత్త రూట్ ఏదైనా చూడాలి. ఆ మాయ క్యారెక్టర్ ఏదో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నాకెందుకు అదే వర్కౌట్ అవుదనిపిస్తుంది. అందుకే శశికళతో మాట్లాడి ఆ ప్లానే వర్కౌట్ చేద్దాం. అమ్మా, ఎల్లుండి హోమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తామమ్మా. ఇదిగో ఈ లిస్టులో ఉన్న సామాన్లన్నీ తీసుకురండి చాలు. అలాగే పంతులు గారు. ఇంకో విషయం అమ్మా, ఈరోజు చాలా విశేషమైన రోజు. ఎలాగూ గుడికొచ్చారు కాబట్టి గుడి ముందు ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఏ అరమరికలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. అలాగే పంతులు గారు, వెలిగిస్తాం. సారు పదండి. శోభన్ రాజు, మనము వెలిగిద్దాం పదా. నీ మొహం, ఈ వయసులో ఇంతకన్నా అన్యోన్యంగా ఉండి ఇంకేం చేస్తాం? పద, అక్కడికి వెళ్ళి కూర్చుందాం పద. ఏం కోరుకున్నారు సారు? నేనేం కోరుకోలేదు టైలర్. మా టైలర్ ఏం కోరుకుందో అది తీర్చి చాలు అంటున్నాను. సరిపోయింది. నేను అదే కోరుకున్నాను సారు. మా సార్ ఏమి కోరుకుంటే ఆ కోరిక తీర్చమని. అయినా మన కోరికలేంటో ఆ దేవుడికి తెలుసు సారు. మనం అడక్కపోయినా ఆయనే తీరుస్తారు. సరే పదండి సారు. వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా ఉండడం చూడలేకపోతున్నాను శోభన్ రాజు. ముందు నా కూతురు కోసం ఇద్దరిని విడదీయాలనుకున్నాను, కానీ నీ పుణ్యమా అని ఆ ఛాన్స్ లేకుండా పోయింది కదా. కానీ ఆ కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. పైగా అది ఇంట్లో ఉన్నంత వరకు నా ఆటలు సాగవు. ఏదో ఒకటి చేసి ఈ పుణ్యమైన కట్టుకు శోభన్ రాజు. వీళ్ళని విడదీయడం నీ వల్ల నా వల్ల కాదే. మాయ రంగంలోకి దిగాల్సిందే. ఇదే మాట అప్పటినుంచి చెప్తున్నావు. ఇక్కడ నువ్వు ఏమీ చేయట్లేదు, అక్కడ శశికళ ఏమీ చేయట్లేదు. ప్రత్యేకించి నువ్వు నేను ఏమీ చేయక్కర్లేదు. ఇదిగో, వీళ్ళిద్దరూ ఇలా జంటగా అన్యోన్యంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆ మాయ చూస్తే చాలు. జరగబోయేది ఎవ్వడూ ఊహించలేడు. ఏంటలా చూస్తున్నావు? ఇదెవరు? ఇందాకటి నుంచి ఏమీ చేయకుండా అలాగే చూస్తుందేంటనా? మరేం చేయను? అందరిలాగా నీ దగ్గరికి రావడం, నీకు పూజలు చేయడం ఇవేవి నాకు చేత కావు. ఎందుకంటే నేనెప్పుడూ నిన్ను నమ్మలేదు, నీ దగ్గరికి రాలేదు కదా. మరిప్పుడెందుకు వచ్చానన్నా? నా మీద నాకు నమ్మకం, నా ప్రేమ మీద నమ్మకం. ఆ నమ్మకంతోనే ఇన్నాళ్ళు ఎదురు చూశాను.
అంటే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను కదా అని నా ప్రేమ మీద నాకు నమ్మకం లేక కాదు. నిన్నేమైనా కోరుకుంటే తీరుస్తావంట కదా, అందుకే వచ్చాను. నా వాడు ఎక్కడున్నా ఒక్కసారి నా కంట పడేలా చూడు. మళ్ళీ వాడు నన్ను వదిలి వెళ్లకుండా నేను చూసుకుంటాను. నా ప్రేమని కాపాడుకుంటాను. హారతి తీసుకోమ్మా. ఈ రోజు చాలా మంచి రోజంట కదా. ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తే మనసులో ఉన్న కోరికలు తీరిపోతాయంట కదా. ఇక ఎదురు చూపులు నా వల్ల కావట్లేదు. తను ఎక్కడున్నా నా ముందుకొచ్చేలా చూడు. హే, అటు చూడు, మాయ వచ్చిందే. మా ఎప్పుడొచ్చింది? మరదే టైమింగ్ అంటే. నానేం చూసిందా? వచ్చింది కదా, చూస్తుందిలే. ముందక్కడ చూడు, ఆ దీపం ఎక్కడ పెట్టిందో చూసావుగా? ధ్వజస్తంభం కింద. నీ మొహం. సరిగ్గా ఆదిత్యాధరణలు పెట్టిన దీపాల మధ్యలో పెట్టింది చూడు. అవును, అయితే ఏంటి? అయితే ఏంటే, నాకు ఈ సీన్ చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఆ దీపం ధరణి, ఈ దీపం ఆదిత్య, ఇద్దరి మధ్యలో నిప్పు పెట్టడానికి వచ్చినట్టు కనిపించట్లేదు? ఇది ఆ దేవుడి స్క్రీన్ ప్లే అంటే. ఇలా ఉంటుందే. ఉంటుంది గాని ఆ అమ్మాయి నానేం చూడకుండా వెళ్ళిపోతుందేమో. ఆపుదాం పదా. ఇదిగో అమ్మాయి. ఏంటి పిన్ని, మీరిద్దరు ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోకపోతే చుట్టుపక్కల బోల్డ్ అని గుళ్ళున్నాయి, వెళ్ళి దండం పెట్టుకుంటే పుణ్యమైనా వస్తుంది కదా. ఆ పుణ్యం కోసమే బయలుదేరామమ్మా. మేం కూడా అక్కడ దీపాలు వెలిగించేస్తామే. పెట్టేసి వస్తాము పద. మాయదే ఇక్కడే ఉండాలి కదా శోభన్ రాజు. ఈ రోజు వదలకూడదు. మాయ నానేం చూడాల్సిందే. ఆ సారు, మీరు రాములవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి. నేను ఈలోగా పంతులు గారి దగ్గరికి వెళ్ళి రేపు హోమానికి ఎన్ని గంటలకు రావాలో కనుక్కొని వస్తాను. అలాగే టైలర్. ఏది ఏమైనా సరే ఈరోజు చూపించాల్సిందే. ఎక్కడ నెతుకుతావే? ధరణి వాళ్ళు వస్తున్నారు. అవును శోభన్ రాజు, మనల్ని చూసిందంటే పూజల ప్రదక్షిణాలని చెప్పేస్తుంది. ముందు మాయను వెతుకుతాం పదా. ఓం నమః శివాయ.